Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts of Apostles, chapter 13, verse 34. నేటి దినము మన ధ్యానము కొరకు తీసుకోబడిన వాగ్దానము అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనములోనిది. I will give you the sure mercies of David. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును. Many of us probably we must have received this as the yearly promise. చాలా మంది ఇప్పటికే ఇది ఈ సంవత్సరిక వాగ్దానంగా తీసుకొని ఉంటారు. Many people they questioned me. చాలా మంది నన్ను అడిగినారు, ప్రశ్నించినారు కూడా. Yeah, what are the sure mercies of David? దావీదుకి ఇవ్వబడిన ఈ వరములు ఏంటి? Yeah, in a little way we are going to see here carefully. ఇక్కడ జాగ్రత్తగా క్లుప్తంగా మనం కొన్ని చూసుకుంటాం. Hear carefully. జాగ్రత్తగా వినండి. So in the 13th chapter of Acts of Apostles, అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో Apostle Paul was addressing a Jewish congregation at a synagogue. ఒక సినగాగులో సమాజ మందిరములో యూదుల సమాజంలో అపోస్తలుడైన పౌలు వారికి బోధ చేస్తూ ఉన్నాడు. On the Sabbath day, సబ్బాతు దినాన్న Paul went to the synagogue in Antioch. అంతియోకులో ఉన్న సమాజ మందిరానికి పౌలు వెళ్ళినాడు. And after reading of the law and the prophets, అక్కడ ధర్మశాస్త్రము ఈ ప్రవక్తల గ్రంథాలు చదివిన తర్వాత the rulers of the synagogue asked them for any word of exhortation. సమాజ మందిరంలో ఉన్న అక్కడ నాయకులు వారు ఏదైనా కొన్ని హెచ్చరిక మాటలు చెప్పమని కోరినారు. And Paul started speaking as we read in Acts 13 verse 15. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టుగా పౌలు అక్కడ మాట్లాడడం ఆరంభించినారు. That's why he used Old Testament scriptures to support his argument. అందుకనే ఆయన దేని గురించి అయితే చెప్పనే ఉంటున్నాడో దానికోసం పాత నిబంధనలో ఉన్న భక్తుల సంగతులే చెప్పినాడు. Because he was speaking to the Jewish people. ఎందుకంటే ఆయన యూదులతోటి మాట్లాడుతున్నాడు కాబట్టి. So in this passage, అందుకని ఈ భాగంలో Paul reviewed the history of Israel. పౌలు ఇశ్రాయేలీయుల చరిత్రనంతా కూడా ఒకసారి చెప్పినాడు. Yeah, right from the deliverance of Israel from Egyptian slavery. ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయులు ఎలాగ విడిపించబడినారో అక్కడ ఆరంభించి, And here Paul was referring the covenant God made with David. దావీదు తోటి దేవుడు ఎట్టి నిబంధన చేసినాడో దానిని గుర్తు చేస్తూ ఉన్నాడు. That is the sure mercies of David, which we can see in Isaiah 55:3. యెషయా గ్రంథము 55:3వ వచనంలో చూసినట్టుగా ఇక్కడ దావీదు యొక్క అనుగ్రహించబడిన వరములు. And in Telugu Bible, the translation in Acts is a little bit different. తెలుగు బైబిల్లో ఈ 34వ వచనంలో ఈ తర్జుమా కొద్దిగా వేరుగా ఉంది. Actually, Paul quoted from Isaiah 55:3. పౌలు యెషయా గ్రంథము 55:3వ వచనం నుంచి ఈ వచనాన్ని చెప్తూ ఉన్నాడు. Now from the verse for our meditation today, నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకున్న ఈ వచనంలో let us see at least 4 sure mercies of David. కనీసము దావీదునకు ఉన్న ఈ వరములలో 4 మనం చూసుకుందాం. Primarily, this covenant is about the promised Messiah who is going to be the son of David. ప్రాథమికంగా మనం చూసుకోవాలంటే దావీదు కుమారుడైన వాగ్దానం చేయబడిన మెస్సయ గురించి ఇది. And in 2 Samuel chapter 7, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలో and from 12 to 17 we can read that. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం అది చదువుతాం. It is an everlasting covenant with a throne to be established forever. నిత్యత్వం వరకు ఒక సింహాసనము స్థిరపరచబడడానికి అది నిత్యంతం కొరకు చేయబడిన నిబంధన. And David himself was a special type of the great king Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే రాజులకు రాజుగా ఆయన ఉండబోతుంటే ఈ దావీదు దాని కొరకు నియమించబడిన రాజుగా మనం చూస్తూ ఉన్నాం. Is a special type, a comparison. ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండే రాజుగా పోలికలో దావీదుని చూస్తున్నాం. So let us see in general the mercies David enjoyed. అందుకనే దావీదు ఎటువంటి కనికరమును ఆయన అనుభవించగలిగినాడో అది చూద్దాం. Firstly, మొదటిగా David was despised and rejected in his own family. దావీదు తన సొంత కుటుంబంలోనే తృణీకరించబడినాడు. Jesus Christ was also despised and rejected by his own. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన సొంత వారితోటి ఆయన కూడా తృణీకరించబడినాడు. Prophet Samuel came to Bethlehem to anoint the future king of Israel. ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తులో ఉండే రాజుని అభిషేకించడానికి ప్రవక్త అయిన సమూయేలు యెరూషలేముకి వచ్చినప్పుడు All the sons of Jesse were present except the last one, David, at their home. యెషయాకున్న కుమారులు అందరూ అక్కడ ఉన్నారు, కానీ
ఈ చివరి కుమారుడు అక్కడ లేడు, ఇంట్లో లేడు. He was away watching the sheep, ఆయన గొర్రెలను కాచుకుంటూ బయట ఉన్నాడు. and he was not thought worthy of being called in until Samuel specifically sent for him. సమూయేలు తన గురించి ప్రత్యేకంగా అడిగేంత వరకు అసలు అతన్ని పిలవాలి అన్న గమనం కూడా వారికి లేకుండా. So his brothers evidently despised him and condemned him. ఇక్కడ మనం చూస్తే తెలిసేది ఏంటి అంటే తన సొంత సహోదరులే తెలిసే అతన్ని తృణీకరించి వెలివేసినట్టుగా చేసినారు. Generally, in any house, the elder brothers will take the responsibility of feeding the sheep and looking after them. సాధారణంగా ఏ ఇంట్లో అయినా కానీ పెద్ద కుమారులు వారు మాత్రమే ఈ గొర్రెలను కాచుకొని ఇల్లు సంగతులు చూసుకోవడంలో ఉంటారు. We can see the same in the family of Jacob. యాకోబు కుటుంబంలో ఆ రీతిగా మనం చూడగలం. Almost all the elder brothers went to look after the sheep, whereas Joseph was at home. పెద్ద సహోదరులు వాళ్ళందరూ కూడా గొర్రెలను కాయడానికి బయటికి వెళ్ళినారు. యోసేపు చిన్నవాడు ఇంట్లో ఉన్నాడు. To be true, David was more courageous than all of them. సత్యం చెప్పాలంటే ఈ సహోదరులందరిలో దావీదే వీళ్ళకంటే అందరికంటే ధైర్యవంతుడు. This was seen when David faced Goliath while others were fleeing, including King Saul. గొలియాతుని ఎప్పుడైతే ఎదుర్కోవాల్సి వచ్చిందో మిగతా వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉండినారు కదా, రాజైన సౌలుతో సహా. అప్పుడు దావీదు ఎట్లా ఎదుర్కొన్నాడో దాన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. Yeah, that shows David is more courageous than all the other brothers. అదేం చూపిస్తుంది? మిగతా సహోదరులకు అందరికంటే దావీదు ఎంతో ధైర్యశాలి. So they despised David. This despised David became the deliverer of Israelites. ఎవరైతే తృణీకరించబడిన దావీదుగా ఉండినాడో ఆయనే ఇశ్రాయేలీయులను విడిపించిన దావీదుగా The అయిపోయాడు. same is true with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా అదే సత్యం. So this first sure mercy of David teaches us that మొదటి దావీదు యొక్క వరము మనకి ఏం నేర్పిస్తుందంటే, though you are despised and rejected today, God will elevate you in the right time. నేటి దినము ఒకవేళ మీరు తృణీకరింపబడిన వారుగా ఉంటే దేవుడు తన సరి అయిన కాలములో మిమ్మల్ని హెచ్చిస్తాడు. And he will use you as deliverer of God's people. దేవుని బిడ్డలను విమోచించే వ్యక్తిగా ఆయన నిన్ను వాడుకుంటాడు. Oh, what a great thought of God. దేవుని యొక్క ఎంత గొప్ప ఆలోచన. The stone which the builders rejected, the same is become the head of the corner. ఏ రాయి అయితే తృణీకరింపబడిన రాయిగా ఉండిందో అదే చివరికి మూలరాయిగా అయిపోయింది. This is the first thing. ఇది మొదటి సంగతి. Secondly, రెండవది, David fought against the greatest enemy Goliath and overthrew him. దావీదు గొప్ప శత్రువైన గొలియాతు తోటి పోరాడి ఆయనను చంపేసినాడు. And Goliath was a gigantic Philistine. ఈ గొలియాతు ఫిలిస్తీన్లో అతి ఆజానుబాహుడైన వ్యక్తి. And the stone flew from the shepherd's sling, the giant fell. ఒక గొర్రెల కాపరి చేతిలో నుంచి విసిరబడిన ఆ చిన్న రాయి ఆ గొప్ప వ్యక్తిని కూడా కింద పడేసింది. Later his head was cut off with his own sword. దాని తర్వాత తన సొంత ఖడ్గం తీసుకొని ఆయన తలను నరికేసినాడు. Same is with Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా అదే. Our salvation lies in him who destroyed death and also the one who is having the power over death. మన మరణాన్ని నిరర్ధకం చేసేసి మరణం మీదే అధికారం కలిగిన ఆయన చేతిలోనే మన రక్షణ కూడా ఉంది. So the second mercy is, అందుకనే ఈ రెండవ వరం ఏంటంటే, we see is the triumph over the enemy. ఈ శత్రువు మీద మనం సాధించే విజయం. And thirdly, మూడవది, despite his glorious triumph, David was severely persecuted. మహిమాయుతమైన ఈ విజయం తర్వాత దేవుడు ఎంతగానో హింసించబడ్డాడు. David did not go immediately after his victory over the Philistine to sit on the throne. ఫిలిస్తీన్ల మీద విజయం పొందిన వెంటనే దావీదు వెళ్ళి సింహాసనం మీద కూర్చోలే. But he was hunted by Saul like a partridge on the mountains. ఒక పర్వతం మీద కొండ మీద కౌజుపిట్టని ఎట్లాగైతే వెంటాడుతూ ఉంటారో ఆ రీతిగా దావీదు సౌలు చేత వెంటాడబడినాడు. And he had to carry his life in his hands for a long time. తన ప్రాణాన్ని తన చేతుల్లో పట్టుకొని అలాగ తప్పించుకొని పరిగెడుతూ ఉండినాడు. At one point of time, as we know, he went even to the Philistine king Achish for his safety. ఒకానొక సమయంలో ఆయన ఫిలిస్తీయుడైన రాజు ఆకీషు దగ్గరికి
తన భద్రత కోసం వెళ్ళినాడు. David had to pass through severe persecution before he became king. రాజుగా అవ్వక ముందు దావీదు భయంకరమైన హింసల గుండా వెళ్ళవలసి వచ్చింది. Same is with Lord Jesus Christ also. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో కూడా అంతే. Even today he is despised by many. ఈ రోజు నేటి దినము కూడా యేసుక్రీస్తు ప్రభువారు అనేకుల చేత తృణీకరించబడుతున్నాడు. Some are still spitting on his face. కొంతమంది ఇంకా ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూనే They ఉన్నారు. still scourge him. ఆయనని ఇంకా కొరడాతో కొడుతూనే ఉన్నారు. Even many Christians are crucifying Christ afresh. అనేక మంది క్రైస్తవులు తాజాగా యేసుక్రీస్తుని హింసిస్తున్నారు. So our salvation still rests on the despised gospel, on a hunted Christ. ఎవరైతే తృణీకరించబడిన సువార్త ఆ యేసుక్రీస్తు ప్రభువుని ఎలాగైతే వెంటాడుతూ ఉండినారో ఆయన చేతిలోనే మన రక్షణ ఇంకా ఉంది. Just as Israelites looked to David in En-gedi, ఎన్గదిలో ఇశ్రాయేలీలందరూ కూడా దావీదు వైపు చూసినట్టుగా by the tracks of the wild goats, and not to Saul on the throne. అక్కడ అడవి మేకలు ఏదైతే వాటి అడుగులను చూస్తూ వారు వెళ్ళినారో So their eyes were on David, not on King Saul. వారి కళ్ళు అంటే వారి దృష్టి దావీదు మీద ఉండింది, రాజైన సౌలు మీద కాదు. Though Saul was on the throne, they were not looking at him. సౌలు సింహాసనం మీద ఉన్నప్పటికీ కూడా ఆ ఇశ్రాయేలీలు ఆయన వైపు చూడట్లేదు. So in a similar way, we look to our Lord and Savior Jesus Christ. అదే విధానములో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి వైపే చూస్తాం. Though he is still cast out and persecuted, he is the only hope for our spirits. ఇప్పటికీ ఆయన ఇంకా తృణీకరించబడి ఆయన హింసించబడినప్పటికీ ఆయనే మన నిరీక్షణకు ఇంకా ఆధారమై ఉన్నాడు. And fourthly, నాలుగవది, David was anointed thrice. దావీదు 3 సార్లు అభిషేకించబడినాడు. First in his father's house in Bethlehem. మొదటిసారి యెరూషలేములో తన తండ్రి గృహంలో. Only his family members and Samuel were there. తన కుటుంబ సభ్యులు ఈ సమయంలో మాత్రమే ఉండినారు. Secondly, he was anointed at Hebron as king over all Judah. రెండవసారి యూదా రాజ్యానికి అంతా కూడా రాజుగా హెబ్రోనులో అభిషేకించబడినాడు. Thirdly, when he came fully to his throne, when he was acknowledged as king over all Israel. ఇశ్రాయేల్ సమస్తం మీదకి ఆయన రాజుగా అంగీకరించబడి సింహాసనం మీద కూర్చున్నప్పుడు మూడవసారి దావీదు అభిషేకించబడినాడు. Jesus Christ was also thrice anointed. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 3 సార్లు అభిషేకించబడినారు. As our prophet, మనకు ప్రవక్తగా, as our priest, మనకు ప్రధాన యాజకుడుగా, as our king. మన రాజుగా. In the Old Testament, పాత నిబంధనలో only 3 kinds of people were anointed. కేవలము 3 రకాలైన ప్రజలు మాత్రమే అభిషేకించబడేవారు. Prophet, priest and king. ప్రవక్తలు, యాజకులు, రాజులు. We also can experience and enjoy this threefold unction in our lives also. మన స్వంత జీవితాల్లో కూడా ఈ 3 ఆత్మీయ ఆంక్షణ మనం కూడా అనుభవించగలం. Not only these 4, like these things, we can see many sure mercies of David. ఇలాంటి 4 వరాలే కాదు, దావీదు యొక్క అనేకమైన వరాలు మనం చూడగలం. All these mercies are sure mercies. ఈ వరాలన్నీ కూడా పవిత్రమైన వరాలు. These mercies are from salvation from a despised state to the highest and everlasting throne. ఈ వరాలన్నీ కూడా మనము తృణీకరించబడిన పరిస్థితిలో రక్షణను మొదలుకొని సింహాసనం మీద ఎదిగేంత హెచ్చైనవి. It all starts with a small cry from your end. ఇవన్నీ కూడా మీ యొద్ద నుండి ఒక చిన్న మొరతోటి ఆరంభించబడతాయి. Yeah, cry like blind Bartimaeus in Mark 10:47. మార్కు 10:47లో గుడ్డివాడైన బర్తిమయ్య ఎలా మొరపెట్టుకున్నాడో, ఎలా కేకలు వేసినాడో అటువంటి మొరతోటి. O son of David, have mercy on me. దావీదు కుమారుడా, నన్ను కనికరించు. Confess your true condition before Jesus. యేసుక్రీస్తు దగ్గర మీ నిజ స్థితిని ఒప్పుకొనండి. And he will forgive you and make you his child. ఆయన మిమ్మల్ని క్షమించి తన బిడ్డగా Then చేసుకుంటాడు. you can enjoy all the sure mercies of David. అప్పుడు దావీదు యొక్క అన్ని వరములు మీరు కూడా అనుభవించగలరు. If we meditate the life of David in detail, దావీదు యొక్క జీవితాన్ని మనం వివరంగా గనక ధ్యానిస్తే many more truths can be seen. చాలా సత్యాలు ఇంకా మనం చూడగలం. May God help you to cry unto Jesus like that and experience his sure mercies. ఆ రీతిగానే యేసుక్రీస్తు ప్రభువుకు మనము కూడా ఇలాగే మొరపెట్టుకొని
దావీదు లాంటి వరములు మీరందరూ కూడా అనుభవించుదురుగాక. And if you are already saved, ఇప్పటికే మీరు రక్షించబడిన may వారైతే God help you to go forward from victory to victory. Sometimes difficulties will be there, but till we reach the highest throne like David. కొన్నిసార్లు కష్టాలే ఉండవచ్చు కానీ మీరు విజయం వెంబడి విజయం, దావీదు ఎలాగైతే ఉన్నతమైన సింహాసనం వరకు హెచ్చించబడినారో ఆ రీతిగా మీరు కూడా అనుభవించలాగిన దేవుడు సహాయం చేయనుగాక. May God help you. దేవుడు మీకు సహాయం చేయనుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు our తండ్రి, gracious God, మా కృప కలిగిన దేవా, thank thee that despised David was brought to the highest throne in Israel. ఇజ్రాయెల్లో తృణీకరించబడిన దావీదు ఆయన హెచ్చైన సింహాసనం మీదకి తీసుకొని రాబడినందుకు మీకు వందనాలు He is చెల్లిస్తున్నాం. the neglected child in his own house. తన సొంత ఇంటిలోనే అతను ఎంతో నిర్లక్ష్యం చేయబడిన కుమారుడు. We are also like that. మేము కూడా అట్టివారమే. We are despised people in this world. ఈ లోకంలో మేము తృణీకరింపబడిన We వారం. thank thee for thy wonderful thoughts for our lives. మా జీవితాల కొరకు మీరు కలిగిన అద్భుతమైన తలంపులకై వందనాలు. Thou want to anoint us. మీరు మమ్మల్ని అభిషేకంగా Thou కోరుతున్నారు. want to use us for thy glory. మీ మహిమార్థమే మమ్మల్ని వినియోగించి Thou కోరుతున్నారు. want us to be the people of thine own heart. మీ యొక్క హృదయానుసారులుగా ఉండాలని మీరు And కోరుతున్నారు. ultimately you want to see us on the throne. తుదకు మేమందరము కూడా ఆ సింహాసనం మీద ఉండాలని కోరుతున్నారు. So see that, O Lord, our lives may be congenial, O Lord, to receive all these blessings. ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకునేలాగున మా జీవితాలు కూడా దానికి అనుకూలంగా ఉండేలాగున సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.